హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే మార్నింగ్ అయితే హరిదాస్ గారు అయితే వస్తున్నారండి. నెలగంట పెట్టినప్పటి నుంచి అయితే వస్తారు. అంటే పండగ ఒక నెల రోజుల ముందు నుంచి అయితే హరిదాస్ అని వస్తారండి. ఏంటంటే అప్పట్లో అయితే నడిచి వచ్చేవారు, కానీ ఇప్పుడైతేనే ఇలా బండ్ల మీద వస్తున్నారంటే కొన్ని కొన్ని ఏరియాలోనండి. తర్వాత అయితే టిఫిన్కి అయితే ఇడ్లీ చేసి కొత్తిమీర చట్నీ చేశాను. వీడియో అయితే తీయలేదండి, ఎందుకంటే ఎక్కువ కుకింగ్ వీడియో కింద అయిపోతుందేమో అనేసి అయితే తీయలేదు. ఇది టిఫిన్ పెట్టుకుంది నాకే అనుకుంటా, ఎందుకంటే అది చట్నీలు వండేసాను కాబట్టి. తర్వాత అయితే పిల్లలు అయితే ఎక్వేరియం గురించి గోల పెడుతున్నారు అనేసి అయితే ఎక్వేరియంకి అయితే వెళ్ళామండి. అక్కడైతే కలర్ఫుల్గా చాలా బాగున్నాయి, కానీ అవి ఆక్సిజన్ ఉంటేనే, అది ఏంటంటారు దాన్ని, ఫిల్టరా ఏంటంటారు, అది ఉంటేనే బతుకుతాయి అంటండి. మనం లేకపోతే మనం ఇంట్లో పెంచలేమంట. కానీ చాలా బాగున్నాయి అయితేనే. ఈ బయట టీ షాప్లోనే బయట అయితే కలర్ఫుల్గా అయితే ఉన్నాయి. మేము అందులో అయితే గోల్డ్ ఫిష్లు అయితే 4 అయితే తీసుకున్నామండి. కొంచెం అవి ఏంటంటే స్టోన్స్ అండి, ఆ స్టోన్స్లో వేసేసి ట్రై చేద్దాం అసలు ఎంతవరకు ఉంటాయో చూసి, దాన్ని బట్టి స్క్వేర్ షేప్లో ఉన్నది ఏదన్నా తీసుకొచ్చి అనేసి అయితే తీసుకున్నాం 4. తర్వాత అయితే బిర్యానీ బిర్యానీ అని కంటే వెజ్ పలావ్ అంటే బెటర్ ఏమో. వెజ్ పలావ్ అయితే రెడీ చేస్తున్నాను, చెప్పాను కదండి కుకింగ్ వీడియో తగ్గించేస్తానని. ఈ కుకింగ్ వీడియోకి ఇవి అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా ఇంట్లో పుదీనా ఒకటి తక్కువ ఉంది, పుదీనా అయితే ఇంట్లో లేదు, కానీ ఏదోలాగా అయితే చేసేసాను. టేస్ట్ బాగుంటుంది పుదీనాకి. చికెన్ కర్రీ అయితే బంతుకోడి మాసం అండి బాబా, నాకు అస్సలు ఇష్టం ఉండదు. తప్పదు, ఇంకా అదే తినాలి అంటున్నారు అనేసి అదే తీసుకొచ్చాడు. ఇదైతే రెడీ అయిపోయిందండి. మామూలుగా అది మైసూర్ రైస్ తోటి అయితే చేశాను. మా చిన్నోడికైతే అది కొంచెం చల్లారి పెడుతున్నాను. మా చిన్నోడైతే ఒకటే ఏడుపు, ఎందుకంటే ఆడు పెట్టేయమనేసి అయితే నేను అది చెప్పిన హాయ్ చెప్పరా అంటే ఆడు నా చెప్పిన మాట ఇంట్లో నాకు పెట్టు పెట్టు అంటున్నాడండి. అడికి అది అయితే చల్లారి పెట్టేసాను. నేనైతే నేను ఎత్తుకున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను. తర్వాత అయితే ఆయన దించేసిన తర్వాత ఇదైతే ఇది చూపించాను కదండి లాస్ట్, మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను, లాస్ట్ కాదు ఇది, మళ్ళీ లాస్ట్లో చూపిస్తున్నాను. ఆ 3 చచ్చిపోయండి, ఎందుకు చచ్చిపోయి కూడా అర్థం అర్థం కాలేదు అసలు నాకు. మా ఊళ్ళో ఏం చేశారంటే, నేను ప్లేన్ టైంలో ఎక్కువ ఈ తిని మేతలా ఉంటాయి కదా, అయితే ఎక్కువ చనిపోయాయి అయితేనే.